గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరులో వాలంటీర్ టీడీపీలో చేరితే గుడివాడ వాంబే కాలనీలో యువత వైసీపీలో చేరారు. ఎన్నికల వేళ నాయకుల ప్రచార పర్వంలో చిత్ర విచిత్రాలు. ఒకచోట అప్పటి వరకు వైసీపీలో ఉన్నవారు టీడీపీలో చేరడం, టీడీపీలో ఉన్నవారు వైసీపీలో చేరడం జరుగుతుంది. కారణాలేమైనా కానీ ఇలాంటి సంఘటనల వల్ల అభ్యర్థులు ఒక అంచనాలకు రాలేకపోతున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల వాలంటీర్లు రాజీనామా చేస్తూ వైసీపీ ప్రచారంలో పాల్గొనటం చూస్తున్నాం. కానీ వాలంటీర్ టీడీపీలో చేరడం అరుదు. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం సేరివి కల్వపూడి గ్రామానికి చెందిన వాలంటీర్ మద్దాల రాజారావు గ్రామంలోని వైసీపీ యువతతో కలిసి టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కొడాలి రామరాజు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇదిలా ఉండగా గుడివాడ 28వ వార్డు వాంబే కాలనీకి చెందిన యువత వైసీపీలో చేరారు. గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న వెనుగండ రాము మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం గుడివాడ నియోజకవర్గంలో 20,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని, అలాగే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో భారీ ఉద్యోగాలు వస్తాయని, చదువుకున్న వారు ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండదని అన్నారు. రాష్ట్రంలో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించి లక్షలాది మంది వాలంటీర్ వ్యవస్థను రూపొందించి యువతలో ప్రతిభను వెలుగుతీసేందుకు ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలు నిర్వహించారని, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కొడాలి నాని వైసీపీలో చేరిన యువతకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.